మన ఫ్యామిలీ అందరికీ హై అండి. చాలామంది సిస్టర్లు అక్క మీ హెయిర్ చాలా బాగుంటుంది, మీ హెయిర్ కోసమని ఏం వాడతారు చెప్పరా, చిట్కాలు చెప్పరా అంటున్నారు. నిజం చెప్పాలంటే నా హెయిర్కి ప్రత్యేకంగా ఏం వాడనండి. కోకోనట్ ఆయిల్ వారంలో 2 సార్లు తలస్నానం చేస్తాను అంతే. నేనైతే ప్రత్యేకంగా ఏమి శ్రద్ధ అయితే చూంచను. కానీ నాకు జుట్టు ఎంత మంచిగా ఉంటుందో వేణుకు కూడా ఒకప్పుడు అంతే బాగుండేదండి. 2 పిల్లలు పుట్టిన తర్వాత జుట్టు అంతా రాలిపోతే అప్పటి నుంచి కూడా వేణు అయితే ఈ చిట్కాలు ఫాలో అవుతుందండి. ఏంటంటే మందారపాకు, మందారం పువ్వులు, అదే ఒంటిరెక్క మందారం పువ్వులు, కలబంద గుజ్జు, అలాగే కరివేపాకు, వేపాకు ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసి, కలబంద గుజ్జు ఉంది చూసారా, కలబంద కట్ చేసినప్పుడు దాంట్లో ఎల్లో కలర్ అనేది బయటకు వస్తుందండి, గమ్ములాగా వస్తుంది. అది పోయిన దాకా అలానే ఉంచి ఎల్లో కలర్ అనేది పోయిన తర్వాత కలబంద గుజ్జు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసేయాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టేసి ఈ జుట్టుకి ఇలా అప్లై చేసుకోవాలండి. మంచిగా ఎక్కడ కూడా పొరలు పోకోకుండా తలకి బాగా పట్టించుకోవాలి. వారంలో 1 సారి లేదా 2 సార్లు, వీలైతే వారానికి 1 సారి కంపల్సరిగా ఇలా పట్టించి మంచిగా తలస్నానం చేశారనుకోండి జుట్టు మంచిగా పెరుగుతుంది. నేను పిల్లలకి అప్పుడప్పుడు ఇలానే చేస్తాను. నేను వారంలో కనీసం 1 సారైనా ఇలానే చేస్తుంది. అప్పటి నుంచి కూడా జుట్టు పెరగటం స్టార్ట్ అయింది, ఊడటం ఆగిపోయింది, జుట్టు కూడా మందంగా అవుతుంది. అంటే చాలా వరకు కూడా తేడా కనిపిస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీరే తేడా చూస్తారు. వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్.